నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి సంక్షేమ వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులందరూ బాగా చదివి 10వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అన్నారు. కలెక్టరేట్లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ సంక్షేమ హాస్టళ్లలో విద్యను అభ్యసిస్తున్న 10వ తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి వెంకయ్యమ్మ పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. గత 15 సంవత్సరాలుగా బూచేపల్లి సుబ్బారెడ్డి వెంకయ్యమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ బుక్స్ పంపిణీ చేశామని అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పటి నుండి గత 3 సంవత్సరాలుగా విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ బుక్స్ జిల్లా పరిషత్ నుండి అందజేయడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు చదివిన దానికి మరింత తుది మెరుగులు దిద్దుకునేందుకు ఆల్ ఇన్ వన్ బుక్ ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులు 100% ఉత్తీర్ణత కావాలన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యం పెట్టుకుని టాపర్గా నిలవాలన్నారు. చివరి నెల రోజులు బాగా కష్టపడి మంచి లక్ష్యంతో పరీక్షలకు వెళ్లి అనుకున్న లక్ష్యం నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు లక్ష్మణనాయక్, డిఈఓ కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, బీసీ సంక్షేమ శాఖ అధికారిని అంజలి, వివిధ సంక్షేమ శాఖ వసతి గృహాల వార్డర్లు పాల్గొన్నారు. డిసెంబర్ నెలలో మేము బాగా పిల్లలు చదువుకోవాలి, పేద పిల్లలు ఉన్నారని చెప్పి సుబ్బారెడ్డి గారు ఆల్ ఇన్ వన్ పుస్తకాలు ఫస్ట్ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మనం మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము ఇవ్వటం జరిగింది. తర్వాత మన స్వామి వచ్చి మాకు పేద పిల్లలు ఉన్నారు, మా స్కూల్కి కూడా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళ పిల్లలు ఉన్నారు, పేదవాళ్ళు చాలా, వాళ్ళకు కూడా మనం పుస్తకాలు ఇస్తే బాగుంటుందని ఆ రోజు శివప్రసాద్ రెడ్డిని అడగడం జరిగింది. అప్పుడు నేను చైర్మన్ అయిన తర్వాత 2 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది మన జడ్పీ నుంచి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం జడ్పీ నుంచి మన సిఇఓ గారు అందరూ, మన కలెక్టర్ గారిని అందరూ ఆదేశాల మేరకు ఈరోజు మనం 10th క్లాస్ బుక్స్ మీరు అందరు కూడా అంటే టాపర్స్ గా రావాలి. జస్ట్ పాస్ కావడమే కాకుండా టాపర్స్ గా మనం రావాలి, స్టేట్ లోనే ఫస్ట్ రావాలి అనే ఉద్దేశంతో మీరు ఆ మోటివేషన్ తో మీరు చదవాలి. జస్ట్ లాస్ట్ 1 మంత్ ఉంది మీ అందరికి కూడా, అంటే ముందు నుంచి ఎంత బాగా చదివి వచ్చినా ఆ లాస్ట్ ఇప్పుడు మ్యారథాన్ మీరు రన్ చేస్తున్నప్పుడు అక్కడ మీ బౌండరీ వచ్చినప్పుడు ఇంకా స్పీడ్ గా పోతారు. అలా అనుకోండి, ఇప్పుడు లాస్ట్ 9 months 10 months మీరు ఎంత బాగా చదివినా ఈ లాస్ట్ 1 month ఇప్పుడు చాలా బాగా ఫోకస్ పెట్టి నేను టాపర్ గా రావాలి అని మీరు ప్రతి ఒక్కరు స్టేట్ టాపర్ గా రావాలని మీరు గోల్ పెట్టుకుంటే కనీసం డిస్ట్రిక్ట్ టాపర్ అయినా వస్తారు. మీరు పాస్ అవ్వాలి అని గోల్ పెట్టుకుంటే ఫెయిల్ అయ్యడానికి కూడా ఛాన్స్ ఉంది. అర్థమైందా? సో యువర్ టార్గెట్ షుడ్ బి హై. 100 నేను అన్ని సబ్జెక్ట్ల 100 నేను తీసుకోవాలి అని మీరు పెట్టుకోండి. మీరు ఈజీగా 80-90% మీరు మార్క్స్ వచ్చేస్తుంది. కాదు నాకు ఒక 35 మార్క్స్ తీసుకుంటే సరిపోతుంది, పాస్ అవుతాను, 35 కదా 1%. ఈ బుక్కులు పంపిణీ కార్యక్రమానికి చదువు తీసుకొని ఈరోజు ఇప్పిస్తున్నటువంటి శుభ సందర్భంగా మేడం గారికి ఇద్దరికి కూడా మా అన్ని సంక్షేమ శాఖల తరఫున వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మేడం, గతంలో కూడా జిల్లా పరిషత్ చైర్మన్ మేడం గారు గత 3 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. అలాగే ఇందులో సంబంధించి ఆల్ ఇన్ వన్ బుక్తో పాటు విద్యార్థులకు జామెట్రీ బాక్సులు, అలాగే ప్యాడు, పెన్స్, స్కేలు ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి వారు మేడం. మరి ఈ సంవత్సరం ఇప్పుడు మనకు అత్యవసరంగా ఇవన్నీ కూడా ఈ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మనం పంపడం జరిగింది. జిల్లాలో సర్వే రాళ్లపై ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రాలను తొలగించే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో భూముల రీసర్వే చేసేందుకు సర్వే రాళ్లపై జగన్ ఫోటోలను చిత్రీకరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ రాళ్లపై ఉన్న ఫోటోలను తొలగించేందుకు జిల్లాకు 39.96 లక్షల రూపాయలు మంజూరు చేసింది. జిల్లా వ్యాప్తంగా గత వైసీపీ ప్రభుత్వంలో 2,66,421 సర్వే రాళ్లను ఏర్పాటు చేయగా
వాటిపై ఉన్న ఫోటోలను తొలగించేందుకు ఒక్కో రాయికి 15 రూపాయల చొప్పున 39.96 లక్షల రూపాయల మంజూరు చేసింది. ఇప్పటికే రీసర్వే జరిగిన చాలా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సరిహద్దు రాళ్లపై ఉన్న జగన్మోహన్ రెడ్డి చిత్రాలను తొలగించే పనులకు సర్వే శాఖ శ్రీకారం చుట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం మద్యం దుకాణాలను నిలిపివేసి ఆ స్థానంలో ప్రైవేటు దుకాణాలను ప్రారంభించిందని, ఆ సమయంలో గౌడ కులానికి 10% రిజర్వు అయ్యాయని, దానికి సంబంధించిన దరఖాస్తులు ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు 2 లక్షల రూపాయల దరావత్తో దాఖలా చేసుకోవాలని ఎక్స్చేంజ్ సూపరింటెండెంట్ కాజా మొహద్దీన్ తెలిపారు. ఒంగోలు నగరంలోని సూపరింటెండెంట్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాకు 17 షాపులు వచ్చాయని, ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో గౌడ, మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలోని గాండ్ల, సిఎస్పురం గౌడ, మద్దిపాడు గమండ్ల కులానికి కేటాయించారని సూపరింటెండెంట్ తెలిపారు. దరఖాస్తు చేసుకునేవారు ఉపకులాల వారీగా తహసీల్దార్ సర్టిఫికేట్ తీసుకుని 2 లక్షల రూపాయలు చెల్లించాలన్నారు. 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తర్వాత 6వ తేదీ స్క్రూటినీ జరుగుతుందని, 7వ తేదీ జిల్లా కలెక్టర్ సమక్షంలో లాటరీ తీయటం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు కొంతమంది కోర్టుకు వెళ్లినందున దరఖాస్తులు రాలేదని, కోర్టు ఆదేశాలు కూడా ప్రభుత్వం లెక్కల ప్రకారం చేయమని ఇచ్చినందున జిల్లాలోని మద్యం దుకాణాలకు సంబంధించి గౌడ, గాండ్ల, గమండ్ల కులానికి చెందిన వారు దరఖాస్తులను చేసుకోవాలన్నారు. 55 లక్షలు షాపుకు 18 లక్షలు పైచిలుకు కట్టవలసి ఉంటుందని, 65 లక్షల షాపులకు 21,660 కట్టవలసి ఉంటుందని, ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ తర్వాత జరుగుతున్నందున ప్రభుత్వం రాయితీ కూడా ఇచ్చిందని తెలిపారు. మళ్లీ అక్టోబర్ నుండి జరిగే కార్యక్రమంలో 50% రాయితీ అందిస్తారన్నారు. మద్యం దుకాణాలకు సంబంధించి గౌడ కులానికి చెందిన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలు గతంలో ఉండేవి, అవి రద్దయిపోయి గత సంవత్సరం అక్టోబర్ 16వ తేదీ నుంచి ప్రైవేట్ షాపులు రన్ అవుతున్నాయి. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సార్ వారు గీత కార్మికులకి 10% వైన్ షాప్ రిజర్వ్ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. ఆ హామీలో భాగంగా గీత కులాలకు వచ్చేసి 10% రిజర్వేషన్ చేస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన ప్రకాశం జిల్లాకి 17 షాపులు కేటాయించడం జరిగింది. ఈ 17 షాపులు కూడా ఈ గీత కార్మికులు ఉపకులాల వారీగా వీళ్ళని వచ్చేసి సబ్ క్యాస్ట్ వైజ్గా రిజర్వేషన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ఈ 17లో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ జీఓయుడి గౌడ్, మార్కాపురం మున్సిపాలిటీ గౌండ్ల, సిఎస్పురం గౌడ్, ఇట్లా 7 వచ్చేసి జీఓయుడి గౌడ్ కులానికి, 7 జీఓడబ్ల్యూడిఏ గౌడ ఉపకులానికి, 1 గమళ్ళ, ఈ గమళ్ళ అనేది మద్దిపాడు మండలానికి రిజర్వ్ అయింది, 1 ఈడిగా, ఇది మార్కాపురం రూరల్ మండలానికి వచ్చేసి ఇది రిజర్వ్ అయింది. సో ఈ 17 వచ్చేసి మనం గీత కులాల్లోనే ఉపకులాలు ఉన్నాయండి. ఆ ఉపకులాల్లో ఈ 4 ఉపకులాల వారికి మనది వచ్చేసి రిజర్వేషన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు నాన్ రీఫండబుల్ 2 లక్షల రూపాయలు కోర్టు స్టే ఇస్తే ఆ డబ్బులు మళ్ళీ రిటర్న్ రావేమని చెప్పేసి మన గౌడ సోదరులు వచ్చేసి చాలా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ ఆలోచన కూడా అవసరం లేదు. కోర్టు వచ్చేసి ప్రాసెస్ కంటిన్యూ చేసుకోమని చెప్పింది ప్రభుత్వానికి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అనుమానపడాల్సిన అవసరమే లేదు. వాళ్ళు వచ్చేసి హ్యాపీగా వేసుకోవచ్చండి. ఏ ఉపకులానికి ఏ మండలం పోయింది లేదా ఏ మున్సిపాలిటీ కార్పొరేషన్ పోయింది అనే దానికి తీసాము. అందులో భాగంగా రిజర్వేషన్ చేయడం జరిగింది. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు ఉపకులానికి సంబంధించిన సప్లిమెంటరీ సబ్ క్యాస్ట్ కూడా ఎంఆర్ఓ గారికి ఇవ్వమని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు. ఎంఆర్ఓ గారు వచ్చేసి ఆ సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇందులో ప్రభుత్వం వచ్చేసి జనరల్గా ఎంతైతే ఆ లైసెన్స్ ఫీజు ఉందో అందులో ఓన్లీ 50% మాత్రమే ఉంటుంది. ఈ 50% ఎట్లా అంటే
62 లక్షల షాపుకి వచ్చేసి 32.5 లక్షల రూపాయలు, 55 లక్షల షాపుకి వచ్చేసి 27.5 లక్షల రూపాయలు మాత్రమే సంవత్సరానికి వచ్చేసి లైసెన్స్ ఫీజు ఉంటుంది. 4 నెలలు గడిచిపోయాయి కాబట్టి ఈ 4 నెలల ఫీజు కూడా తీసేసి వాళ్ళు మిగతా మొత్తము అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి రేపు సాయంత్రం 5 గంటల లోపల అందరు అప్లికేషన్లు వేసుకొని 6వ తేదీ స్క్రూటినీ, 7వ తేదీ కలెక్టర్ మేడం గారి సమక్షంలో డ్రా తీయడం జరుగుతుంది. రాష్ట్రంతో పాటు ప్రకాశం జిల్లాలో యువతకు కృత్రిమ మేధస్సు సంబంధిత కొత్త నైపుణ్య శిక్షణ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పార్లమెంట్లో ప్రశ్నించారు. దీనిపై కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి సమాధానమిస్తూ 2015 నుండి దేశంలో యువతకు కృత్రిమ మేధస్సు సంబంధిత కొత్త నైపుణ్య శిక్షణ అందించేందుకు పీఎం కౌశల్ వికాస్ యోజన ద్వారా పలు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2024 డిసెంబర్ నాటికి దేశంలో 36,973 మంది యువకులు కృత్రిమ మేధస్సు కోర్సుల్లో నమోదు కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 జిల్లాల్లో 1,982 మంది పేర్లు నమోదుతో 81.57 లక్షల రూపాయలు విడుదల చేసినట్లు తెలిపారు. అయితే ప్రకాశం జిల్లాలో ఇంకా ఎవరూ నమోదు కాలేదని మాగుంట ప్రశ్నకు కేంద్ర మంత్రి వివరణ ఇచ్చారు. ఒంగోలు మంగమ్మ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో విశ్వమాతా సోషల్ సర్వీస్ సొసైటీ, వివేకానంద చారిటబుల్ ట్రస్ట్, కేఎన్టీ గౌతమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో అష్టోత్తర శత గోపూజ మహోత్సవం అత్యంత భక్తి ప్రపత్తులతో ఘనంగా నిర్వహించారు. వేద పురోహితులు ప్రసన్న కుమార్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ విశ్వంభరానందగిరి స్వామి తదితరుల ఆధ్వర్యంలో 108 మంది మహిళా భక్తులచే 108 గోవులకు పూజా కార్యక్రమం నిర్వహించారు. విజ్ఞానం, గో విశిష్టత, గోవు ఉత్పత్తులు, సనాతన ధర్మం, గోమాత సంక్షేమం తదితర అంశాలపై ప్రవచనకర్తలు, వేద పురోహితులు వివరించారు. కార్యక్రమంలో రవిశంకర్ గ్రూప్స్ చైర్మన్, జనసేన రాష్ట్ర నాయకులు కంది రవిశంకర్, విశ్వమాతా సోషల్ సర్వీస్ సొసైటీ నిర్వాహకులు లక్ష్మి, ప్రిన్సిపల్ ప్రసన్న కుమార్, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. వచ్చింది కాబట్టి గోపాలుడయ్యాడు. ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం అనేది లక్ష్మి గారు, మంగమ్మ కాలేజ్ స్టాఫ్ ఎంతో మంది దీంట్లో ఉండి ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇంత పెద్ద కార్యక్రమం 108 గోవులతో ఈ కార్యక్రమం అనేది ఉదయం నుంచి సాయంకాలం దాకా ఒక ర్యాలీగా ఒక పూజ జరిగి చేస్తున్నారు. చాలా ఎంత గర్వంగా ఉందండి. ఈరోజు ఇంత ఈ ఆలోచన విధానం అనేది మా విషయం కాదండి. మేడం గారు ఎప్పుడు నాకు చెప్తా ఉంటారు, లక్ష్మి గారు, ఏంటంటే మన గోశాలలో వెళ్ళి పెట్టాలి సార్, మంచిది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు, ఇలాంటి కార్యక్రమాన్ని మేము ముందుగా తీసుకెళ్తున్నాము అని మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేను పంపించాను. ఇలాంటి పెద్ద కార్యక్రమం అనేది మా విషయం కాదండి. ఎంతో గొప్పగా మన మనసులో అది ఉంటేనే చేయగలం తప్ప ఏ రకంగా ఎప్పుడు ఏ మనిషి చేయలేరండి. ఒక శక్తి భగవంతుడు, ఆ కృష్ణుడు ఆ అవగాహన, ఆ ఆలోచన విధానం అనేది తనకి కల్పించారు కాబట్టి ముందుకు వచ్చారండి. ఏ వ్యక్తి చేయాలన్నా, డబ్బున్నా, ఏమున్నా, శక్తి ఉన్నా అడగండి, కానీ మనోధైర్యం ఉండాలి, ఆ మనసులో ఉండాలండి. ఇలాంటి కార్యక్రమం చేయాలంటే దీనికి సంబంధించిన వ్యక్తి అందరినీ ఈ మొత్తాన్ని ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తాను. ఇవాళ ఇంత మహత్ కార్యము నిర్వహిస్తున్న ప్రొఫెసర్ లక్ష్మీ కమిశెట్టి గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం, స్పెషల్గా గోమాత గురించి, గోమాతని పూజ చేయడం అందరం అనాదిగా చేస్తున్నాము. కానీ ఇప్పుడున్న సమాజానికి తగ్గట్టుగా గోమాతనే స్వయం సమృద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే గోమాత మనుగడను కోల్పోతుంది. సో ఆ విషయంగా నేను
గోమయ పుష్పం అని ఒక ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. గోమయం అంటే ఆవు పేడ, దేశీ వాలి ఆవు పేడ. ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నానంటే మన వాళ్ళు జెర్సీకి దేశీ అవి కూడా తేడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. సో దేశీ వాలి ఆవు పేడ అండ్ నిర్మాల్యం అంటే ఫ్లవర్ వేస్ట్, హోలీ వేస్ట్ అంటే పువ్వులని, దేవుడికి ఉపయోగించే పువ్వులను కలిపి మనం ఏ విధంగా వస్తువులను తయారు చేయొచ్చు. ఎందుకంటే గోమాత స్వయం సమృద్ధి అవ్వాలంటే పాలకు కాదు, గోమయానికి ప్రాచుర్యం రావాలి. యువతను మనం ఏ విధంగా ఉపయోగించాలి, రైతును మనం ఎలా ఎడ్యుకేట్ చేయాలి అని మనం మోడీ గారి దగ్గరికి కూడా ఈ విషయం అందజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా. అందుకే ఈరోజు 108 గోవులతోటి ఈ పూజా కార్యక్రమం నిర్వహించామండి. ఈ రథ సప్తమి సందర్భంగా అందరూ కూడా మీడియా అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ ఇక్కడికి విచ్చేసి ఇంత గొప్ప కార్యక్రమాన్ని మీరు ప్రజలకు అందిస్తారు. మీ వల్లే, మీడియా వల్లే ప్రపంచం అంతా తెలవాలంటే అండి. కాబట్టి మీడియాకు మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒంగోలు నగరంలో కార్పొరేషన్ స్థాయికి తగ్గట్టు హంగులు ఏర్పాటు చేసే కార్యక్రమానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రధానంగా ట్రాఫిక్ సమస్యను తొలగిస్తూ రోడ్ల విస్తరణ చేపట్టడంతో పాటు ప్రధాన ప్రాంతాల్లో చిన్నపాటి వర్షానికి కూడా నీరు నిలిచి రాకపోకలకు ఏర్పడుతున్న అవాంతరాలు తొలగించే పనిలో మున్సిపల్ అధికారులు నిమగ్నమయ్యారు. ఒంగోలు నగరాభివృద్ధిలో తనదైన మార్కుతో ముందుకు వెళుతున్న ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు రెండో పర్యాయం ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి నగరంలోని ట్రాఫిక్ సమస్యను నివారించడంతో పాటు ప్రధాన కూడలలో ఆక్రమణలు తొలగించి ప్రజలకు సౌకర్యవంతమైన వసతులు కల్పించేందుకు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన మున్సిపాలిటీ స్థాయిని పెంచి కార్పొరేషన్గా ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేషన్ ఏర్పాటైతే జరిగింది, కానీ కార్పొరేషన్ స్థాయికి తగినట్లుగా రోడ్లు లేకపోవడంతో నిత్యం నగర ప్రజలు పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. దీంతో నగరంలోని ట్రాఫిక్కు అంతరాయంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లోని ఆక్రమణలు తొలగించడంతో పాటు రోడ్ల విస్తరణ పనులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రధానంగా కొత్తపట్నం బస్టాండ్ ప్రాంతంలోని ఆక్రమణలను తొలగించి రోడ్డు విస్తరణ చేపట్టారు. దీంతో పాటు కొత్తపట్నం బస్టాండ్లో వర్షం నీరు నిలబడకుండా ఉండేలా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కర్నూలు రోడ్డు ఆర్టీసీ డిపో నుండి ఫ్లైఓవర్ వైపు ఆక్రమణను తొలగించి కొత్త కాల్వల నిర్మాణం చేపట్టి రోడ్డు విస్తరణ చేసేలా అంచనాలు తయారు చేసి పనులు చేపట్టారు. మంగమూరు రోడ్లో ప్రకాశం పంతులు విగ్రహం వద్ద నుండి గాయత్రి మందిరం వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. రంగారాయుడు చెరువు ప్రహరీ గోడను 15 అడుగుల మేర లోపలకు జరిపి రోడ్డు నిర్మాణం విస్తరించేలా అంచనాలు తయారు చేయడం జరిగింది. సివిఎన్ రీడింగ్ ప్రాంతం నుండి జయరాం థియేటర్ వరకు రోడ్డు విస్తరణ చేయనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ఆధ్వర్యంలో కార్పొరేషన్ హంగులు తీసుకువచ్చేలా రోడ్ల విస్తరణ చేపట్టి ప్రజలకు సౌకర్యవంతమైన రహదారులు ఉండేలా చర్యలు చేపట్టారని పసుపులేటి శ్రీనివాసరావు తెలిపారు. ఆక్రమణను తొలగించడం, వాటి స్థానంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచే కార్యక్రమాలు చేపట్టారు. త్వరలో నగరానికి కార్పొరేట్ స్థాయి హంగులు ఏర్పడనున్నాయని తెలిపారు. ఒంగోలు కార్పొరేషన్ హంగు తీసుకురావాలని చెప్పి ఒక కృతనిశ్చయంతో సూచనలు చేసుకుంటూ ముఖ్యంగా కమిషనర్ గారు ఒక డిజైన్ చేసుకొని ఒంగోలు బ్యూటిషియన్గా చేయాలని చెప్పేసి అంత బొమ్మలు కానీ రోడ్డు విస్తరణ పనులు కానీ అంటే ట్రాఫిక్ పెరిగిపోయి ఇబ్బందులు ఉన్నారు. ఎక్కడెక్కడ సర్కిట్ మున్సిపల్ స్థలాలు ఆక్యుపేషన్ చేసి ముందుకు వచ్చుంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాటంటిని కూడా ప్రజల దృష్టిలో పెట్టుకొని ప్రజలకి అసౌకర్యంగా లేకుండా సౌకర్యవంతంగా ట్రాఫిక్ని మళ్లించడం కోసం ఒక ప్రణాళికబద్ధంగా తయారు చేసుకొని ఒంగోలు పట్టణం నలుమూలల 4 కూడలిలో కొత్తపట్నం బస్టాండ్ కానీ అండ్ మంగళూరు డొంక ఇష్యూస్ కానీ ఇటు మన మంగమ్మ కాలేజ్ దగ్గర సర్కిల్ కానీ అటే మన సివిఎన్ రీడింగ్ దగ్గర సర్కిల్ కానీ మన సాయిబాబాగూడ నుంచి మంగమ్మ రోడ్డు కానీ అవన్నీ కూడా వాళ్ళు ఒక డిజైన్ చేసుకొని ఈ రోడ్లన్నీ వైండింగ్ చేయడం కోసం ఫస్ట్ ప్రయారిటీ తీసుకొని ముందుకు నడుస్తున్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ఎన్నికయ్యాక నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని ముత్తన శ్రీనివాసరావు అన్నారు. రోడ్లు, డ్రైనేజీ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. నగరాభివృద్ధికి ఎమ్మెల్యే నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒంగోలు ఎమ్మెల్యేగా శ్రీ దామచర్ల జనార్దన్ గారు ఎన్నికైన తర్వాత ఆయన మార్కుతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈరోజు 200 కోట్లతో ఒంగోలు నగరపాలక సంస్థ, ఒంగోలు మేయర్ గారి సహకారంతో, మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో ఈరోజు ఒంగోలులో ఉన్నటువంటి ప్రతి రోడ్డులోనూ ప్రతి పార్కులోనూ ఏ విధంగా డ్రైన్లు కానీ ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడో జనార్దన్ గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఏ రోడ్లో పని జరుగుతున్నా కారణం తెలుగుదేశం పార్టీ, దామచర్ల జనార్దన్ గారు. ఇంకో 6 నెలల తర్వాత సుందరవదనంగా ఒంగోలు కార్పొరేషన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు కృషి చేస్తున్నారు. వారికి నిజంగా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒంగోలు నగరపాలక సంస్థ ఇంకా మంచి అభివృద్ధితోటి ముందుకెళ్లాలని కోరుకుంటూ కమిషనర్ గారికి, మేయర్ గారికి, అలాగే దామచర్ల జనార్దన్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కార్పొరేషన్ పరిధిలో ఆక్రమణలు తొలగించి రోడ్ల విస్తరణ, డ్రైనేజీ పనులు చేపట్టామని నగరపాలక సంస్థ కమిషనర్ కె వెంకటేశ్వరరావు తెలిపారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సూచన మేరకు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో ఆక్రమణలు తొలగించి రోడ్డు విస్తరణ చేపట్టినట్లు తెలిపారు. ఎన్క్యాప్ నిధులతో నగరంలోని 35వ డివిజన్లో రోడ్లు బాగా విస్తరించే కార్యక్రమం చేపట్టామన్నారు. సివిఎన్ రీడింగ్ రూమ్ ప్రాంతం, కొత్తపట్నం బస్టాండ్ తదితర ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ చేపట్టిన నగర ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేస్తామని తెలిపారు. మన ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో చాలా చోట్ల ఎంక్రోచ్మెంట్ రిమూవల్ చేసి మరి రోడ్డు విస్తరణ, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. దీనికి మన గౌరవ ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి యొక్క సూచనల మేరకు మరి కర్నూలు రోడ్డులో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర కూడా దాదాపుగా 15 అడుగులు రోడ్డు విస్తరణ, నూతన కాల్వ ఏర్పాటు చేస్తున్నాం. చాలా చోట్ల షాపుల వారు దాదాపుగా 10 నుంచి 12 అడుగులు ర్యాంపులుంటే దానివల్ల వర్షపు నీరు కాలువల్లోకి వెళ్లకుండా అడుగున్నర లోతు వర్షపు నీరు ఆగడము, ట్రాఫిక్ ఇబ్బంది ఉండే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిపైన అధ్యయనం చేసి ఎక్కడికక్కడ ఈ కాలువలన్నీ కూడా క్లియర్గా వెళ్ళేటట్టుగా తీసుకుంటున్నాం. అట్లాగే 35వ డివిజన్లో గౌరవ కార్పొరేటర్ శాండిల్య గారు వారు చాలా రోజుల నుంచి రోడ్డు విస్తరణ కోసం ప్రయత్నిస్తున్నారు. అందువల్ల వారి వార్డులో ఉన్నటువంటి ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు చాలా రోజులు ఎదుర్కొంటున్నారు కాబట్టి దాన్ని ఎలాగైనా ఈ రోడ్డు విస్తరణ చేయాలి అనేటువంటి వారు సంకల్పంతో మరి కార్పొరేషన్ మా గౌరవ మేయర్ గారు, తర్వాత మా కౌన్సిల్ యొక్క తీర్మానాల ద్వారా ఇక్కడ ఎన్క్యాప్ నిధులతో దాదాపు 25 లక్షల నిధులతో మనం ఈ రోడ్డు విస్తరణ చేస్తున్నాం. ఈ రోడ్డు విస్తరణ దీంతో పాటుగా సెంట్రల్ డివైడర్స్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయబోతున్నాం. అట్లాగే గాంధీ పార్క్లో కూడా ఒక 15 అడుగులు ఈ రోడ్డు విస్తరణ కోసం గోడను వెనక్కి జరుపుతున్నాం, పార్కులోకి జరిపి. దీంతో మరింత విస్తరణ దాదాపు 65-70 అడుగుల రోడ్డు వస్తుంది. ఇది ఆ రోడ్డు వల్ల చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, బిజినెస్ జరగడానికి, పార్కింగ్కి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి నగర ప్రజలందరికీ, వ్యాపారులకు నా విజ్ఞప్తి ఏమిటంటే మనకు రోడ్లు అనేటువంటివి మన సంస్కృతి. రోడ్లు ఎంత బాగా విస్తరిస్తే వ్యాపారం అంత బాగా జరుగుతుంది. పార్కింగ్కి అనుకూలంగా అన్ని విధాలుగా మేము చేయబోతున్నాం. మీరందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ మరి సహకరిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో రథసప్తమి ఉత్సవాలు ఆసంతం కన్నుల పండుగగా జరిగింది. ఉదయం సూర్యప్రభ వాహనం మొదలుకొని శేషవాహనం, గరుడ వాహనం, హనుమంతుని వాహనం, కల్పవృక్ష వాహనం, వెండి రథం, చంద్రప్రభ వాహనంపై శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారు మాడవీధుల్లో విహరించారు. సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన వెండి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మాడవీధుల్లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి రథసప్తమి వేడుకల్లో దగ్గరుండి అన్నింటినీ పర్యవేక్షించి అన్ని వాహన సేవల్లో పాల్గొన్నారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రథసప్తమి వేడుకల్లో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా మార్కాపురం పట్టణం జై చెన్నకేశవ నినాదాలతో దద్దరిల్లింది. స్వామివారి సేవలలో ప్రజలు మునుపెన్నడూ లేని విధంగా వేలాది మందిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
జిల్లా పంచాయతీ కార్యాలయ పనితీరుపై కలెక్టర్ తమీం అన్సారియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యాలయంలో జరిగిన అవకతవకలపై జరిపిన విచారణ నివేదిక బయటకు వెళ్లడం ఏంటని డిపిఓను ప్రశ్నించారు. ఆయన తనకేమీ తెలియదని చెప్పడంతో మండిపడ్డారు. ఈ వ్యవహారం అధికార వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. కలెక్టర్ తమీం అన్సారియా ఇక్కడ బాధ్యతలు స్వీకరించి 7 మాసాలు పూర్తి కాగా ఇంతవరకు ఏ ఒక్క జిల్లా అధికారిపైన ఈ స్థాయిలో మండిపడిన దాఖలాలు లేవు. అసలు కారణం ఏమిటన్న విషయాన్ని పరిశీలిస్తే సింగరాయకొండ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై అందిన ఫిర్యాదుతో డిసెంబర్ ఆఖరు వారంలో విచారణకు కలెక్టర్ త్రిసభ్య కమిటీని నియమించారు. మెట్పా పీడి రవికుమార్ నేతృత్వంలో నియమించిన కమిటీ ఈ విచారణను నిర్వహించి నివేదికను డిపిఓ కార్యాలయంలో అందజేసింది. నెల గడిచిన సదరు నివేదిక కలెక్టర్కు అందకపోగా ఫిర్యాదుదారులకు డిపిఓ కార్యాలయం నుండి చేరినట్లు సమాచారం. ఆర్టీఐ యాక్ట్ ద్వారా పొందిన సదరు ఫిర్యాదుదారులు ఒక రాజకీయ పక్షానికి చెందిన వారు కాగా ఆ నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయంటూ వారు మరోసారి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. అయితే తాను నియమించిన కమిటీ నివేదికను తనకు నివేదించక ముందే బయటి వ్యక్తులకు చేరడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. అదే విషయమై వీసీ సందర్భంగా అందరూ అధికారుల సమక్షంలోనే డిపిఓను నిలదీశారు. అయితే తనకు ఆ విషయమే తెలియదని డిపిఓ చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఆఫీసులో ఏం జరుగుతుందో తెలీదా అని ప్రశ్నించారు. ఇలాంటి సమాచారం బయటకు పోతున్నా మిన్న కుండిపోయారా అని మండిపడినట్లు సమాచారం. చీమకుర్తిలో సామూహిక కుంకుమ పూజలను పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి తిరునాళ్ల సందర్భంగా 3వ రోజు శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామి వారి దేవస్థానంలో మహిళలకు సామూహిక కుంకుమ పూజలను వేద పండితులు వేద మంత్రాల మధ్య నేత్ర పర్వంగా నిర్వహించారు. కార్యక్రమంలో భారీ ఎత్తున మహిళా భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. వైతిష్టంతి సర్వేపి యతః కామఫలప్రదాః తత్ప్రసాదాదిమం శ్రీపట్టమాడ శ్రీ కలశం తాగాల యతః కామఫలప్రదాః తత్ప్రసాదాదిమం శ్రీపట్టమాడ శ్రీ కలశం తాగాల తత్ప్రసాదాదిమం యజ్ఞం తత్తుష్టికరీ సదా వైతిష్టంతి భూతాని వై ప్రాణా ప్రతిష్ఠితాః శివ సర్వే సప్తద్వీప వసుంధరాః. అడుగడుగున భక్తుల నీరాజనాలతో ఆద్యంతం ఆధ్యాత్మిక శోభతో శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో సూర్యప్రభ వాహన సేవ నిర్వహించినట్లు అధ్యక్షులు రాధారమణ గుప్తా జంధ్యం తెలిపారు. మాఘశుద్ధ సప్తమి రథసప్తమి సందర్భంగా శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో తొలిసారిగా శోభాయమానంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సూర్యప్రభ వాహన సేవ నిర్వహించారు. అత్యంత శోభాయమానంగా అలంకరించిన శ్రీవారి మూర్తిని సూర్య కిరణాలు స్పృశించగా శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ వాయిద్యాలు మోగుతుండగా స్వామివారిని శ్రీ బాపూజీ గోసంగం ప్రాంగణం నుండి గాంధీ రోడ్డు, పప్పు బజారు, ఏనుగు చెట్టు వీధి, ఈమనిపాలెం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మీదుగా కేశవస్వామిపేట నుండి తిరిగి బాపూజీ గోశాలకు చేరింది. మార్గ మధ్యలో తమ ఇంటి వద్దకు వచ్చిన శ్రీవారికి పెద్ద సంఖ్యలో శ్రీవారి భక్తులు హారతులతో నీరాజనాలు అర్పించారు. కార్యక్రమంలో దాసరి నారాయణరావు, నేరెళ్ల శ్రీనివాసరావు, వలేటి కృష్ణారావు, దనిశెట్టి రామునాయుడు, గోసంగం వాసు, భూమా శ్రీనివాసులు, తుమ్మపూడి ఏడుకొండలు, శనగేపల్లి నాగాంజనేయులు, గుడివాడ పార్థసారథి, భార్గవ, కటకం అనంత నారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు. గోవింద 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 ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై ఉన్న ప్రేమ
ఎస్సీ ఎస్టీ సబ్సిడీ రుణాల మీద లేని చంద్రబాబు బీసీ రుణాలకు ఆన్లైన్ విడుదల చేసినట్లే ఎస్సీ ఎస్టీలకు కూడా ఆన్లైన్ ప్రారంభించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్ర డిమాండ్ చేశారు. అద్దంకి అంబేద్కర్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణతో పోటీ పడుతూ చంద్రబాబు ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై ఉవ్విళ్లూరుతూ ఎస్సీ ఎస్టీ సబ్సిడీ రుణాలకు మాత్రం నిధులు విడుదల చేయలేదన్నారు. అమరావతి పోలవరం ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నిధులు తెచ్చుకుంటున్న చంద్రబాబు ఎస్సీ ఎస్టీలకు కేంద్రం నుండి రావాల్సిన ఎన్ఎస్ఎఫ్ డీసీఎఫ్, ఎన్ఎస్కేఎఫ్ డీసీ, ఎన్ఎస్ఎఫ్ డీసీ నిధులకు ప్రత్యామ్నాయం కూడా చేయలేదన్నారు. సమావేశంలో అద్దంకి నియోజకవర్గ మాల మహానాడు అధ్యక్షులు అంకం కిరణ్ కుమార్, పులిపాటి హేబేలు, బత్తుల రాజశేఖర్, కాకుమాను రవి, అంకమ్మరావు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మీద ఉన్న ప్రేమ కానీ శ్రద్ధ కానీ ఎస్సీ ఎస్టీ సబ్సిడీ రుణాల మీద చంద్రబాబు నాయుడు లేదు. ఎందుకంటే ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ పునరుద్ధరిస్తాం, సబ్సిడీ రుణాలు ఇస్తాం, 50 ఏళ్ళకి ఎస్సీ ఎస్టీలకి పెన్షన్లు ఇస్తాం కానీ అదేవిధంగా ఎస్సీ సప్లాన్లో నిధులు ఆగిపోయినట్టు మళ్ళీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తాము. నిలిచిపోయిన కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఎన్ఎస్ఎఫ్ డీసీ, ఎన్ఎస్కేఎఫ్ డీసీ బ్యాంకులతో సంబంధం లేకుండా ఎస్సీ ఎస్టీ నిరుద్యోగ యువతకు టాటా కార్లు కానివ్వండి, ఇన్నోవాలు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, బస్సులు కానివ్వండి ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజావేదిక పేరుతోటి మేనిఫెస్టో విడుదల చేసింది. కానీ కేవలం పెన్షన్లు ఇస్తున్నారే తప్పితే ఇంతమటికి సంక్షేమ పథకాలు ఇతర కులాలకి, బీసీ కులాల కొన్ని కులాలకి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తున్నారు. కానీ ఎస్సీ ఎస్టీల్లో ఇంతమటికి ఒక్కరికి కూడా 50 ఏళ్ళకి పెన్షన్లు ఇవ్వటం ఉంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీల్లో భూమి లేక, భుక్తి లేక తక్కువ వయసుకే వీళ్ళు చనిపోతున్నారు, అనారోగ్యంతో ఉపాధి లేక. కాబట్టి వీళ్ళ జీవన పరిమితి తక్కువ అయిపోయింది. కాబట్టి వీళ్ళకి 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలు ఇచ్చాడు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే చెలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఎంఆర్పీఎస్ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జీలు తేళ్ల శ్రీనివాసరావు, పూనూరి రమేష్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు నరేంద్ర మాట్లాడుతూ ప్రతి ఎంఆర్పీఎస్ కార్యకర్త మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు హైదరాబాద్లో 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాదిగ సమాజానికి పిలుపునిచ్చారు. హైదరాబాద్ వచ్చేటప్పుడు ప్రతి ఒక్క ఎంఆర్పీఎస్ కార్యకర్త డప్పుతో పాటు తెల్ల షర్టు, నల్ల ప్యాంటు ధరించి రావాలన్నారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ టౌన్ ప్రెసిడెంట్ ఆంటోనీ, బుల్లియా, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. అద్దంకి వేలమూరిపాడు రోడ్డులోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం పక్కన రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినీ పార్క్లో 35 రకాల పూలు, పండ్ల మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కొల్లిపర నాగయ్య, రోటరీ అధ్యక్షులు చప్పిడి వీరయ్య, చుండూరి మురళి సుధాకర్రావు, మలాది శ్రీనివాసరావు, సందిరెడ్డి శ్రీనివాసరావు, జ్యోతి చంద్రమౌళి, కొల్లి సురేంద్ర, మన్నం త్రిమూర్తులు, కొమ్మాలపాటి సుధీర్, అలహరి హరిబాబు, కొల్ల భువనేశ్వరి, నర్రా శ్రీలక్ష్మి, జాగర్లమూడి శివకుమారి తదితరులు పాల్గొన్నారు. ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణ పద్ధతులతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవచ్చని అద్దంకి సహాయ వ్యవసాయ సంచాలకులు కె ధనరాజ్ అన్నారు. బొమ్మలంపాడు, జార్లపాలెం గ్రామాల్లో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఏడీఏ మాట్లాడుతూ డ్రోన్ల ద్వారా రసాయనిక ఎరువులు, పురుగు మందులు పిచికారీ ద్వారా సాగు ఖర్చులు తగ్గించుకోవచ్చని తెలిపారు. మండలంలో రాయితీపై డ్రోన్లు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి కొరపాటి వెంకటకృష్ణ,
వ్యవసాయ విస్తరణ అధికారి కోటేశ్వరరావు, వీరశంకర్ తదితరులు పాల్గొన్నారు. 3 డ్రోన్స్ శాంక్షన్ అయ్యాయి. ఈ 3 కూడా ఏంటంటే మనకి బొమ్మనపాడు ఒకటి, ధర్మవరం ఒకటి, కొటికల్ కూడా 3 ఇస్తాము. నెక్స్ట్ స్పెల్లో మీకు కూడా ఎవరైనా బంధువుల తరఫున కూడా ఎవరైనా డ్రోన్ కావాలంటే ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలి. దానికి సిఎస్సి గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసుకుంటే దానికి మనం గ్రూప్ ద్వారా ఇస్తాం అన్నమాట. అది 80% రాయితీ అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి రైతును కూడా రిజిస్ట్రేషన్ చేయకుంటున్నారు. అంటే మనకి ఆధార్ రైతు అనే వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ చేస్తే ఒక ఐడి నెంబర్ వస్తుంది. ఆ ఐడి నెంబర్ వల్ల ఏంటంటే మీ డీటెయిల్స్, మీ ల్యాండ్ డీటెయిల్స్ కానీ ఆధార్, ఫోన్ నెంబర్, అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. విలువైన వాళ్ళతో కాదు, విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చెయ్యి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.